హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజీస్ కేరళాక్స్ అండి. ఈరోజు వచ్చి మనం చింతపండు చారు పెట్టుకుందామండి. చింతపండు చారుకి చింతపండు, ఎండుమిరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను. కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నానబెట్టుకుందాం. ఇదండి ఇలా నానబెట్టాను. కొంచెం పైకి దీన్ని పిసుక్కుందాం. అయితే మనం చింతపండు పిసుక్కుందామండి ఇలా గట్టిగా. ఇదండి ఇప్పుడే చింతపండు అంతా పిసుక్కున్నాను. ఇలా చింతపండు గుజ్జు నీళ్ళన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. చింతపండు చారు అంటే చింతపండు ఎండుమిరకాయలతోనే చేయాలండి. చింతపండు ఎండుమిరకాయలు, కారం వేయకూడదు. మనం టమాటాలు కూడా వేయరు, కొంతమంది వేస్తారు, కారం కూడా వేస్తారు, కారం వేయరండి. అచ్చంగా ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, చింతపండుతో చేయాలండి. ఇదండి నేను 9 ఎండుమిరకాయలు కూడా తీసుకున్నాను. ఇది పచ్చిమిరకాయలు, కరివేపాకండి, ఉల్లిపాయలండి. ఇదండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది పుదీనా, కొత్తిమీర అండి. ఆదివారం తెచ్చారు, నేను ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అయిపోయింది. బాగానే ఉంది కానీ పాడవలేదు, ఎండినట్టుంది. నేను ఇది వేసుకుంటున్నాను. మీరైతే ఫ్రెష్గా ఉంటే వేసుకోండి. నేను ఇప్పుడైనా ఈ చింతపండు చారు మా చిన్నబాబుకి నాకు జ్వరం అండి, అందుకే పెడుతున్నాను. నోరంతా చాలా చేదుగా ఉందని, లేకపోతే పెట్టేదాన్ని కాదు, ఆదివారం పెట్టేదాన్ని. ఇప్పుడు మనమైతే మూత వేసుకుందాం. స్టవ్ మీద పెడదామండి. ఇవన్నీ నేను స్టవ్ మీద పెట్టేసాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం, కాగనిద్దాం. దీన్ని ఇప్పుడే పెట్టాను పొయ్యి మీద. ఇవన్నీ అయ్యండి. చింతపండు చారు అయితే కాగుతుందండి. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. మా అమ్మ అయితే చింతపండు వేసేసి నీళ్ళల్లో దాన్ని నానబెట్టేసి ఎండుమిరకాయలు వేసి నీళ్లు పోసేసి కాసేదండి. తర్వాత ఆ రెండు వార్చేసి తాలింపేసేది. నేను ఇక వీడియో కోసమని ఇలా చేసానండి, లేకపోతే నేను కూడా అలాగే చేసేదాన్ని. ఫుల్ ఫేవర్ అండి, చేసే అంత ఓపిక లేదు, అయినా తప్పదు. మా ఆయన గారు మా పాప డ్యూటీకి వెళ్ళాలని వాళ్ళ కోసమే చేశాను, అందుకే చేసా, లేకపోతే లేసేదాన్ని కాదు. చూడండి, చింతపండు చారు అయితే కాగిపోయింది. మనమే తాలింపు వేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా బాగుంది. మనం ఈ ఎండుమిరకాయలు తీసేసుకోవచ్చండి. ఈ ఎండుమిరకాయల్లో ఉన్న మంట అంతా దిగిపోయింది కదా చారులోకి, ఇంకా తీసేసుకోవచ్చు. తీసుకున్నాక ఇంకా మనం తాలింపు వేసుకోవాలి. అండి నేను ఎండుమిరకాయలన్నీ తీసేసాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవటమే. చింతపండు చారు అంటే ఎవరికో ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చింతపండు చారులో బెల్లం వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బెల్లం వేసి తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. చింతపండు చారు బెల్లం లేకపోయినా బాగానే ఉంటుందంట, కానీ నాకైతే బెల్లమే కావాలి, బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. అయితే తాలింపు వేసుకుందామండి. ఇదండి బెల్లం పెట్టాను, స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇది కాగనిద్దామండి. ముక్కుడి కాగినాక అప్పుడు మనం నూనె పోసుకుందాము. ఇదండి ఇప్పుడైతే నూనె పోసుకుందాం. అయితే కొంచెం జీలకర్ర వేసుకుందాం. తాలింపులు కూడా కొంచెం వేసుకున్నామండి, అన్నీ కలిసిన తాలింపులు ఇవి.
ఎండుమిరకాయలు 2 వేసుకున్నాను. ఎక్కువ వేసుకోండి మీకు కావాలంటే, తినేవాళ్ళు ఉంటే. మా ఇంట్లో ఎవరో తినరండి, మా ఆయనగారు తప్ప. వెల్లుల్లిపాయలండి, కరివేపాకు కూడా వేసుకున్నామండి. అయితే తిప్పుకుందాం. ఉప్పు అయితే వేగిపోయింది చూడండి. మనం చారులో వేసుకోవటమే. ఇటువరకు మా ఆయన బెల్లం వేస్తే తినేవాడు కాదండి, నా కోసమే బెల్లం వేసుకుంటుంటే తింటున్నాడు. బెల్లం లేకపోతేనే తినేవాడు. పప్పు అయితే ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాం. ఇది చారులో వేసేసుకోవటమేనండి. చారులో వేసుకొని బెల్లం వేసేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుందండి బెల్లం వేస్తే. వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, నేను ఈరోజే పెడతాను. ఇప్పుడైతే మనం పోపు వేసేసుకుందామండి. కాలుతుంది కదా, నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నానండి, ఎవరు లేదు. వేయండి, వేసాను చూడండి. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఒక్కదాన్నే తీసుకుంటున్నానండి వీడియో, అందుకే ఒక చేతితో ఫోను, ఒక చేతితోనే వంట చేయాల్సి వస్తుంది. వేసేసాను కదా, తాలింపు వేసినాక మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇవ్వండి బెల్లం, ఇవ్వండి బెల్లం వేసేసాను కదా, ఇలా తిప్పుకుంటే కరిగిపోద్దండి మనకి. అదిగండి బెల్లం, ఇవ్వండి. ఆ ఫోన్లో వీడియో తీస్తుంటే ప్లేస్ లేక ఆగిపోయిందండి, ఏమనుకోమాకండి. అందుకే ఇంకో ఫోన్ తెచ్చాను. దాంట్లో బెల్లం వేయటం కనపడిందో లేదో తెలియదు, అందుకే మీకు తీసి చూపెడుతున్నాను. అదిగండి బెల్లం, అదిగండి చూడండి, దగ్గరగా కనపడిద్ది, ఇది బెల్లమేనండి. ఇప్పుడైతే ఇది కరిగినాక ఇక మనం అన్నంలో వేసుకొని తింటమేనండి. చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి చింతపండు చారు. ఎప్పటి నుంచో పెట్టమంటున్నాడండి మా ఆయన గారు, నేనైతే పెడతలేదు. ఈరోజు పెట్టాను, ఈరోజు కుదిరింది. ఏదో జ్వరం వచ్చిందని పెట్టాను. బాయ్ అండి.